లైవ్ చూస్తారు కదా, పాపం మన సంజన గారిని తీసేస్తారు, సంజన గారి ఫ్లోలో గారిని. పాపం వాళ్ళు కష్టపడి అన్ని గేమ్స్ ఆడి 180 మార్క్స్ తెచ్చుకుంటే గిట్ట వీళ్ళు తీసేయడం అన్ఫేర్ అండి, చాలా అన్ఫేర్ అనిపించింది దివ్య గారి భరణి గారు. వాళ్లకు తెలిసిన వాళ్ళు ఉన్నారని మన శ్రీజ అనేది ఒక ప్లాన్ చెప్తుంది అనమాట, మన కళ్యాణ్ గారికి ఒక ప్లాన్ చెప్తుంది. లేదురా భరణి గారు, సుమన్ గారు, శెట్టి గారు కానీ తనుజ గారు వాళ్ళిద్దరు పేరప్ అవుతే మన ఇద్దరిని ఎలాగైనా తీసేస్తారు గేమ్లో నుంచి. మనం ఏం చేద్దాం, సపరేట్గా వెళ్దాము, అప్పుడు మనని ఎవరిని తీయరు. నేను సుమన్ శెట్టి తోటి పేరప్ అవుతాను, నువ్వు తనుజతో పేరప్ కానీ వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటాను అనమాట. ఆ ప్లాన్ అనేది ఈరోజు సక్సెస్ అయింది. ఎందుకంటే భరణి గారు తనుజ కానీ తీయరు, సుమన్ శెట్టిని కానీ తీయరు. ఈడ బలైంది ఎవరు, మన ఫ్లోరా కానీ సంజన గారి. పాపం వాళ్ళంతా కష్టపడి ఆడితే పాపం వాళ్ళకు 180 మార్క్స్ ఉంటే గిట వాళ్ళని ఎలిమినేట్ చేసేది, అంటే గేమ్లో నుంచి తొలగించారు. ఇది అన్ఫేర్ అనిపించిందండి. భరణి గారు ఏం డిసిజన్ తీసుకుంటారు, ఎవరు మంచిగా ఆడితే వాళ్ళని పెట్టుకోవాలి. లీస్ట్ ఎవరున్నారు, మన సుమన్ శెట్టి గారు ఉన్నారు, వాళ్ళని తీయాలి. కానీ ఇతన్ని తీయడం చాలా అన్ఫేర్ అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో